ఫైనల్లీ గైస్ మన ఇండియా బడ్జెట్ వచ్చేసింది 2024 లో మోదీ గారు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇది ఫస్ట్ బడ్జెట్ గైస్. ఈ బడ్జెట్ పై ఎలక్షన్ ప్రభావం నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఏ సెక్టర్ కి ఏం దొరికింది, ఏ సెక్టర్ ప్రాఫిట్ లో ఉంది, ఏ సెక్టర్ లాస్ లో ఉంది, ఏ వస్తువు ధరలు పెరిగాయి, ఏ వస్తువు ధరలు తగ్గాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ నుంచి ఏం ప్రాఫిట్ దొరికింది, అలాగే ఈ బడ్జెట్ నుంచి బీదవాడికి ఏం ప్రాఫిట్ దొరికింది, టాక్సెస్ ఏమైనా తగ్గాయా లేక పెరిగాయా, బడ్జెట్ డే అనౌన్స్మెంట్ రోజు స్టాక్ మార్కెట్ ఎందుకు 1100 పాయింట్స్ తో కిందికి పడిపోయింది, చంద్రబాబు నాయుడుకి ఈ బడ్జెట్ నుంచి ఏం ప్రాఫిట్ లభించింది, చంద్రబాబు నాయుడు కళ అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా ఫండ్ ఇచ్చారా, ఈ కొత్త బడ్జెట్ ద్వారా మహిళలకు ఏమైనా ప్రాఫిట్ దొరికిందా, అలాగే ఈ కొత్త బడ్జెట్ ద్వారా యూత్ కి ఏమైనా ప్రాఫిట్ లభించిందా, ఈ మొత్తం అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, బడ్జెట్ పై మీకు మొత్తం అవగాహన వచ్చేస్తుంది. గైస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో గైస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ స్పీచ్ పై ఏం రికార్డ్ తయారైందో తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ గారి ఫస్ట్ రికార్డ్ ఏమిటంటే ఈమె కంటిన్యూస్ గా 7 times బడ్జెట్ రికార్డ్ చదివింది. ఈమె కన్నా ముందు మొరార్జీ దేశాయ్ ఉండేవారు. ఈయన కంటిన్యూస్ గా 6 times బడ్జెట్ రికార్డ్ చదివారు. ఇప్పుడు వచ్చేద్దాం పాయింట్స్ పై. ఈ రోజు అనౌన్స్ చేసిన బడ్జెట్ సైజ్ ఎంత అంటే 48 lakh crore. ప్రతి సెక్టర్ కి ఈమె మంచిగానే ఫండ్ రిలీజ్ చేసింది. బట్ గైస్ ఒక్క సెక్టర్ నుండి ఉల్టా బడ్జెట్ లాక్కుంది. ఆ సెక్టర్ పేరు స్టాక్ మార్కెట్. ఎస్ గైస్, స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బడ్జెట్ కన్నా ముందు 15% ఉండేది, కానీ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత 20% చేశారు. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బడ్జెట్ కన్నా ముందు 10% ఉండేది, బడ్జెట్ తర్వాత 12.5% చేశారు. ఇంకొకటి విషయం ఏమిటంటే ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎఫ్ఎన్ఓ పై ఉంటుంది కదా, దీనికి కూడా పెంచేశారు. ప్రతి సెక్టార్ కి బడ్జెట్ ఇచ్చారు, కానీ స్టాక్ మార్కెట్ కి మాత్రం ఇంకా ట్యాక్సెస్ పెంచారు. ఈ కారణం వల్ల స్టాక్ మార్కెట్ 1100 పాయింట్స్ గా కిందికి పడిపోయింది. ఏదైతే మోదీ స్టాక్స్ అంటారు కదా, అంటే పిఎస్యు స్టాక్స్, పిఎస్యు ఇండెక్స్ 6.5% డౌన్ లో వెళ్ళిపోయింది. అండ్ చాలా కంపెనీలకు లోయర్ సర్క్యూట్ తగిలింది. అండ్ గైస్ సెన్సెక్స్ కూడా 80,000 కన్నా కిందికి వచ్చేసింది. బట్ గైస్ స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవర్ చేసుకుంటూ వస్తుంది. అన్ని సెక్టార్లకు మంచిగా చేసి స్టాక్ మార్కెట్ కి ఎందుకు బోర్లు వేశారు నాకైతే అర్థం కాలే. నాకు తెలిసిన కాడకైతే 4 years బ్యాక్ నుంచి స్టాక్ మార్కెట్ మంచిగానే డబ్బు జనరేట్ చేసింది కాబట్టి టాక్సెస్ పెంచారు అనుకుంటా. స్టాక్ మార్కెట్ పై తీసుకున్న డిసిజన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్ ఇది అయిపోయి స్టాక్ మార్కెట్ మాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏ సెక్టార్ కి ఎంత బడ్జెట్ రిలీజ్ చేసిందో చూద్దాం. బడ్జెట్ లో గవర్నమెంట్ ముందే చెప్పేసింది ఈ 9 సెక్టార్ పై మా ఫోకస్ ఉంటుందని. సో ఆ సెక్టార్స్ ఏమిటో తెలుసుకుందాం. నెంబర్ 1 అగ్రికల్చర్, నెంబర్ 2 అన్ఎంప్లాయ్మెంట్, నెంబర్ 3 అర్బన్ డెవలప్మెంట్స్, నెంబర్ 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 5 ఇన్నోవేషన్స్, అండ్ నెంబర్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్, నెంబర్ 7 రెన్యూవబుల్ ఎనర్జీ. గైస్ ఈ బడ్జెట్ లో ఎక్కువ అమౌంట్ దేనిపై కేటాయించారంటే దట్స్ నేమ్ ఈస్ యూత్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్స్. గైస్ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగింది. దీని ద్వారా ప్రధానమంత్రి గారికి ఓట్ల మెజారిటీ తక్కువగా లభించింది. అందుకే ప్రధానమంత్రి గారు దీనిపై ఫోకస్ పెంచారు. ఇందులో 5 వేరు స్కీమ్లు లాంచ్ చేశారు. దీనిపై ప్రభుత్వం 2 lakh crore కన్నా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తుంది. ఈ స్కీమ్ వల్ల 4 crore యూత్ కి డైరెక్ట్ జాబ్ దొరికేలా చూస్తారు. మరియు గవర్నమెంట్ ఇంకొక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. 1 crore యూత్ కి దేశంలో టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ చేయిస్తారు. అండ్ 5,000 per month స్టాపన్ ఇస్తారు. యూత్ కోసం తీసుకున్న డిసిజన్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ బీద వాళ్ళకి బడ్జెట్ ద్వారా ఏం ప్రాఫిట్. గైస్ ప్రధానమంత్రి అన్య యోజన ఉంది కదా, ఈ అన్య యోజనలో బీద వాళ్ళకి ఇచ్చే రేషన్ స్కీమ్ ని ఇంకా 5 సంవత్సరాలు ముందుకు చేశారు. ఇందులో 80 crores మెంబర్ హాజరున్నారు. దీంతో పాటు 10 lakh crore రూపీస్ అలర్ట్ చేయించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందికి. ఈ స్కీమ్ లో 1 crore ఇండ్లు సిటీలలో మరియు 2 crore ఇండ్లు గ్రామాలలో నిర్మిస్తారు. నెక్స్ట్ టాపిక్ రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఏం ప్రాఫిట్. గైస్ రైతుల కోసం 1.52,000 crores అలర్ట్ చేశారు. అండ్ టార్గెట్ తీసుకున్నారు వచ్చే 2 years లో 1 crore కన్నా ఎక్కువ రైతులకు నేచురల్ ఫార్మింగ్ నేర్పిస్తారని. ఈ డిసిజన్ పై కొందరు హ్యాపీ ఉన్నారు, కొందరు సాడ్ ఉన్నారు. దీంతో పాటు వ్యవసాయం ఎలాగో గ్రామాలలో జరుగుతుంది కదా, కాబట్టి గ్రామీణ అభివృద్ధి కోసం 2.66,000 crores సెపరేట్ గా అలర్ట్ చేయించారు. నెక్స్ట్ బడ్జెట్ మహిళల సంక్షేమం కోసం 3 lakh crore బడ్జెట్ నుండి సెపరేట్ గా అలర్ట్ చేయించారు. ఈ అమౌంట్ వేరు స్కీమ్ల ద్వారా అందిస్తారు. నెక్స్ట్ టాపిక్ స్మాల్ బిజినెసెస్ ఫండ్. గైస్ చిన్న వ్యాపారస్తులు తీసుకుంటున్న లోన్ లో 10 lakhs లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ ని మార్చి 20 lakhs చేశారు. నెక్స్ట్ టాపిక్ ఎవరైతే ఈ కామర్స్ చేస్తున్నారో లేదా ఈ కామర్స్ బిజినెస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి TDS 1% పడుతుండే, కానీ ఈ TDS లో 90% డిస్కౌంట్ చేశారు. ఈ కామర్స్ చేస్తున్న వారు ఇప్పుడు TDS ని 0.10% కట్టాలి. నెక్స్ట్ టాపిక్ డిఫెన్స్ సెక్టర్ గురించి. గైస్ డిఫెన్స్ సెక్టర్ కి అన్ని సెక్టార్స్ కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. అంటే బడ్జెట్ వాల్యూకి 13% అమౌంట్ డిఫెన్స్ సెక్టర్కి కేటాయించారు. అంటే దగ్గర 6,21,000 crores రక్షణ కోసం ఇచ్చారు. ఈ డిసిజన్ తీసుకుంది గవర్నమెంట్ కరెక్టే, ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ కోసం తప్పకుండా మనం చేయాల్సిందే. వారే మన దేశానికి రాత్రనక పగలనక రక్షణ చేస్తారు. మన ఆర్మీ స్ట్రాంగ్ ఉంటేనే మన దేశ ప్రజలు స్ట్రాంగ్ ఉన్నట్లు. సో ఐ థింక్ గుడ్ డిసిజన్.
గైస్ మీలో చాలా మందికి ఇండియన్ ఆర్మీ కావాలని గోల్ ఉంటుంది. సో ఇండియన్ ఆర్మీ కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ డిఫెన్స్ కంపెనీ కోసం 1000 crore వీసీ ఫండ్ లాంచ్ చేశారు. ఈ సెక్టర్ లో వచ్చే స్టార్ట్అప్ బిజినెసెస్ కోసం ఈ ఫండ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాపిక్ స్టూడెంట్స్ పై. గైస్ స్టూడెంట్స్ కోసం మన ప్రభుత్వం 10 lakh వరకు లోన్ ఇస్తుంది. బట్ మీరు ఇండియాలోనే చదువుతూ ఉండాలి. బయటి దేశాలకు వెళ్ళి చదివితే ఈ స్కీమ్ వర్తించదు. నెక్స్ట్ గైస్ స్పేస్ అండ్ డెవలప్మెంట్ కోసం మన గవర్నమెంట్ 1000 crore గల ఫండ్ స్పేస్ కంపెనీస్ కి రిలీజ్ చేసింది. నెక్స్ట్ బడ్జెట్ అనేది మన ప్రభుత్వం రైల్వే, రోడ్స్, బ్రిడ్జెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన బడ్జెట్ వాల్యూ ఈస్ 11,11,000 crore రూపీస్. నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే మిడిల్ క్లాస్ కి బడ్జెట్ ద్వారా ఏం ప్రాఫిట్ లభించింది. గైస్ మిడిల్ క్లాస్ కి ఒకటే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఏమిటంటే ట్యాక్స్ గురించి. ఈ బడ్జెట్ లో ట్యాక్స్ సిస్టమ్ ని కొంచెం తక్కువ చేశారు. నార్మల్లీ గైస్ ఇన్కమ్ ట్యాక్స్ కి 2 schemes నడుస్తున్నాయి. ఫస్ట్ వన్ ఇస్ న్యూ రిజిమ్, సెకండ్ వన్ ఇస్ ఓల్డ్ రిజిమ్. ఓల్డ్ రిజిమ్ అయితే ఏం చేంజ్ చేయలేరు, బట్ న్యూ రిజిమ్ ని కొంచెం చేంజ్ చేశారు. ఈ న్యూ రిజిమ్ లో 3 lakh వరకు ఏ మాత్రం ట్యాక్స్ తీసుకోరు. బట్ 3 lakh నుంచి 7 lakh వరకు 5% ట్యాక్స్ తీసుకుంటారు. ఎవరైతే బడ్జెట్ కన్నా ముందు 6 lakh నుండి 7 lakh మధ్యలో 10% ట్యాక్స్ కట్టేవారో ఇప్పుడు బడ్జెట్ తర్వాత 5% ట్యాక్సే కట్టాలి. నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చేపిస్తా. 7 to 10 lakhs మధ్యలో 10% ట్యాక్స్ కట్టాలి. 10 to 12 lakh రేంజ్ మధ్యలో 15% ట్యాక్స్ కట్టాలి. అండ్ 12 to 15 lakh రేంజ్ మధ్యలో 20% ట్యాక్స్ కట్టాలి. గైస్ ఎవరైతే 15 lakhs కన్నా ఎక్కువ ఐటీ షో చేస్తారో వాళ్ళు 30% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త బడ్జెట్ తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్యాక్స్ వెనకాల 17,500 రూపీస్ సేవ్ చేసినట్లు. గైస్ గవర్నమెంట్ టాక్సేషన్ పై తీసుకున్న డెసిజన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్ టాక్సెస్ అయితే తక్కువైనాయి. ఇంకా ఏమైనా వస్తువుల ధరలు తక్కువ చేశారా అంటే ఎస్ గైస్. లెదర్ వస్తువులపై డ్యూటీ తక్కువ చేశారు. ఇప్పుడు లెదర్ వస్తువుల ధరలు తగ్గాయి. దీంతో పాటు మొబైల్ స్పేర్ పార్ట్స్ కి కస్టమ్ డ్యూటీ ఉంటుండే కదా, ఆ కస్టమ్ డ్యూటీని కూడా గవర్నమెంట్ తక్కువ చేసింది. అలాగే బడ్జెట్ కన్నా ముందు గోల్డ్, సిల్వర్ కి 15% డ్యూటీ ఉండేది కదా, ఈ బడ్జెట్ తర్వాత 6% మాత్రమే చేశారు. గైస్ మెటీరియల్స్ కి అయితే ధరలు తగ్గించారు. బట్ హెల్త్ రిలేటెడ్ సెక్టర్ కి ఏమైనా తగ్గించారంటే ఎస్ గైస్. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే 3 ఇంపార్టెంట్ మందుల ధరలు తగ్గించకుండా డైరెక్ట్ ఫ్రీ చేశారు. ఇవైపోయాయి గైస్ తగ్గించిన వస్తువుల ధరలు. ఇప్పుడు బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెంచారో తెలుసుకుందాం. నెంబర్ 1 అమోనియం నైట్రేట్ ధరలు పెంచారు. నెంబర్ 2 టెలికామ్ ఎక్విప్మెంట్ ధరలు పెంచారు. నెంబర్ 3 ప్లాస్టిక్ ప్రోడక్ట్ పై ధరలు పెంచారు. గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటా ఏ వస్తు ధరలు పెంచారో ఏ వస్తు ధరలు తగ్గించారు. ఇప్పుడు వచ్చేద్దాం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ పై. ఆ టాపిక్ ఏమిటంటే మన చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ ద్వారా ఏం ప్రాఫిట్ లభించింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు గెలవడానికి కారణం మన చంద్రబాబు నాయుడే. అందుకోసమే మన ప్రధానమంత్రి గారు 15,000 crore రూపీస్ అలర్ట్ చేయించారు. ఈ అలర్ట్ చేయించిన పైసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. గైస్ నా నుంచి అమరావతి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. చాలా మంది అమరావతి సిటీ డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరి కలలు సాకారం కాబోతాయి. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పనులు కూడా ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేస్తారు. సో ఈ బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంతోషం తీసుకువచ్చింది. బట్ ఈ బడ్జెట్ అనేది స్టాక్ మార్కెట్ వాళ్ళ కోసం నెగటివిటీ తీసుకువచ్చింది. స్టాక్ మార్కెట్ వాళ్ళు తన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఫైనల్లీ గైస్ ఈ వీడియోలో మాట్లాడుకున్న అంశాలపై చర్చ చేసుకుందాం. నెంబర్ 1 ఈ బడ్జెట్ ద్వారా యూత్ పై తీసుకున్న డిసిజన్ మంచిగానే జరిగింది. నెంబర్ 2 అన్ఎంప్లాయ్మెంట్ దూరం అయిపోయింది. నెంబర్ 3 రైతులకు మేలు జరిగింది. నెంబర్ 4 ఆంధ్ర వాళ్ళకి తన క్యాపిటల్ సిటీని డెవలప్మెంట్ చేయడానికి ఫండ్ దొరికింది. నెంబర్ 5 ట్యాక్స్ సిస్టమ్ ని కూడా కొంచెం తక్కువ చేశారు. నెంబర్ 6 చాలా వస్తువుల రేట్ కూడా తగ్గించారు. నెంబర్ 7 మిడిల్ క్లాస్ గురించి కూడా ఆలోచించారు. నెంబర్ 8 మహిళల అభివృద్ధి గురించి ఆలోచించారు. నెంబర్ 9 స్టూడెంట్స్ కోసం లోన్ కేటాయించారు. నెంబర్ 10 రోడ్, రైల్వే, బ్రిడ్జ్ ఇటువంటి డెవలప్మెంట్ కోసం మంచి డిసిజన్ తీసుకున్నారు. బట్ స్టాక్ మార్కెట్ గురించి ఏమాత్రం ఆలోచించలేరు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో ద్వారా బడ్జెట్ పై మీకు అవగాహన కల్పిస్తే వెళ్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. కలుద్దాం ఇంకొక వీడియోలో. జై హింద్, జై భారత్.